Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి భాషా సామర్థ్యాలు అనే టాపిక్ సంబంధించి మనం కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేస్తున్నాం. అందులో భాగంగా మనం ఈ వీడియోలో వచ్చేసి పఠనం అనే టాపిక్ సంబంధించి పార్ట్ 2 అయితే చేస్తున్నాం. ఎవరైనా పార్ట్ 1 చూడనట్లయితే పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 అయితే చూడండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంటెంట్లోకి అయితే వెళ్దాం. మెరుపు అట్టలు వచ్చేసి మనకు 3 రకాలండి. ఒకటి వచ్చేసి గుర్తింపు అట్టలు, సెకండ్ వన్ వచ్చేసి స్వయం సవరణ అట్టలు, థర్డ్ వన్ వచ్చేసి జతకూర్పు అట్టలు. ఈ గుర్తింపు అట్టలు అనేవి ఒకటే ఉంటాయి అన్నమాట. మెరుపు అట్టలు టోటల్గా వచ్చేసి మనకు 4 ఉంటాయి. ఈ రకాలు వచ్చేసి 3 రకాలు అన్నమాట. గుర్తింపు అట్టలు ఎన్ని ఉంటాయంటే ఒకటి ఉంటుంది. దీన్నే ఫస్ట్ మనం ప్రదర్శిస్తామన్నమాట. గుర్తింపు అట్టనే మొదటగా ప్రదర్శిస్తాము. అట్టలో పై భాగంలో అట్టకి 2 సగభాగాలుగా చేసినట్లయితే పై సగంలో బొమ్మ ఉంటుంది, క్రింది సగభాగం దాని పేరు ఉంటుంది అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి స్వయం సవరణ అట్ట. ఇది కూడా ఒకటే ఉంటుంది. స్వయం సవరణ అట్ట కూడా ఒకటే ఉంటుంది. ఇది రెండోసారి ప్రదర్శించబడే అట్ట అన్నమాట. ఈ అట్టలో ముందు భాగంలో బొమ్మ ఉంటుంది, దాని వెనుక భాగంలో బొమ్మ యొక్క పేరు ఉంటుందన్నమాట. ఇది స్వయం సవరణ అట్ట. ఇది రెండవ అట్ట. ఇవి ఎన్ని ఉంటాయంటే ఇవి కూడా ఒకటే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మూడవ అట్ట జతకూర్పు అట్టలు. ఈ జతకూర్పు అట్టలు 2 ఉంటాయి అన్నమాట. జత అంటే 2 కాబట్టి 2 అట్టలు ఉంటాయి. ఒక అట్టపై ఒక చిత్రము, మరొక అట్టపై ఆ చిత్రానికి సంబంధించిన పేరు ఉంటుందన్నమాట. మెరుపు అట్టల రకాల పరంగా 3 రకాలు, వాటి సంఖ్యాపరంగా 4 అన్నమాట. 1వ తరగతి తెలుగు వాచకం పద పద్ధతిని అనుసరించి తయారు చేయడం జరిగింది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో 1వ తరగతి సంబంధించి మనం కంప్లీట్గా అయితే నేర్చుకున్నాం. అందులో ఈ బిట్ అయితే నేను మెన్షన్ చేయడం జరిగింది. 1వ తరగతి తెలుగు వాచకం అనేది పద పద్ధతిని ఆధారంగా చేసుకొని తయారు చేశారు అని అయితే నేను మీకు అక్కడే చెప్పాను అనమాట. ఆల్రెడీ 5 months బ్యాక్ తర్వాతే చెప్పాను. మెరుపు అట్టలు 3 రకాలు. ఫస్ట్ వన్ వచ్చేసి గుర్తింపు అట్టలు, సెకండ్ వన్ వచ్చేసి స్వయం సవరణ అట్ట, థర్డ్ వన్ వచ్చేసి జతకూర్పు అట్టలు. ఈ గుర్తింపు అట్టని ఫస్ట్ ప్రదర్శిస్తారు, తర్వాత స్వయం సవరణ అట్టను సెకండ్ ప్రదర్శిస్తారు, చివరిగా ప్రదర్శించే అట్ట ఏదంటే జతకూర్పు అట్ట. నెక్స్ట్ వచ్చేసి పద పద్ధతికి సంబంధించి ప్రయోజనాలు. ఇదంతా వచ్చేసి మనం పద పద్ధతిలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి మెరుపు అట్టల గురించి అయితే చెప్పుకున్నాము. దాని కంటిన్యూషన్ పార్టే పద పద్ధతి. దానికి సంబంధించి ప్రయోజనాలు చూసినట్టయితే అక్షరాలతో కాకుండా పదాలతో పఠనం మొదలు పెడుతున్నందువల్ల అర్థవంతంగా ఉండి, ఆసక్తిగా ఉండి విసుగు అనేది కలగదు. ఆకర్షణీయమైన రంగులు, బొమ్మలను ఉపయోగించి పఠనం నేర్పుతున్నందువలన ఆహ్లాదకరంగా ఉంటుంది. తెలిసిన ఆకారాల ద్వారా తెలియని అక్షరాలను నేర్పిస్తారు. నెక్స్ట్ వాక్య పద్ధతిలో ఉన్నటువంటి ప్రయోజనాలు చూసినట్లయితే థర్డ్ వన్ వచ్చేసి వాక్య పద్ధతి. వాక్యాలను ప్రాతిపదికగా తీసుకొని విద్యార్థులు చూసి చదివేటట్లు చేయడాన్ని వాక్య పద్ధతి అంటారు. వాక్య పద్ధతి ప్రయోజనాలు చూసినట్లయితే వాక్యం సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది కనుక ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి ప్రశస్తమైనదని భావిస్తారు. పద పద్ధతి కంటే మేలైనది వాక్య పద్ధతి. ఆధునిక విద్యా విధానాన్ని అనుసరించి పఠన బోధనం జరిపే అన్ని దేశాల్లో ఈ వాక్య పద్ధతి ఆచరణలో ఉంది. పద పద్ధతిలోని ప్రయోజనాలన్నీ కూడా దీనిలో ఉన్నాయి. అంతేకాక దీనిలో భావం మరింత బాగా అర్థం కావటంతో వాక్య పద్ధతి మరింత త్వరగా అర్థమవుతూ సాగుతుందన్నమాట. వాక్య పద్ధతి అంటే ఏంటంటే వాక్యాలను ప్రాతిపదికగా తీసుకొని విద్యార్థులు చూసి చదివేటట్లు చేయడాన్ని వాక్య పద్ధతి అంటారు. వాక్య పద్ధతి యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే వాక్యం సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది కనుక ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి ప్రశస్తమైనది అని చెప్తారు. పద పద్ధతి కంటే మేలైన పద్ధతి వాక్య పద్ధతి. ఆధునిక విద్యా విధానాన్ని అనుసరించి పఠనాన్ని బోధన జరిపే అన్ని దేశాల్లోనూ ఈ వాక్య పద్ధతి ఆచరణలో ఉంది. పద పద్ధతిలోని ప్రయోజనాలన్నీ దీనిలో ఉన్నాయి. అంతేకాకుండా దీనిలో భావం మరింత బాగా అర్థం కావటంతో వాక్య పద్ధతి యొక్క అర్థాన్ని త్వరగా మనం నేర్చుకోగలుగుతాం.
నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కథా పద్ధతి. దీనికే మరొక పేరు వచ్చేసి కథాకథన పద్ధతి. కథా చిత్రాలను ప్రాతిపదికగా చేసుకొని చెప్పే పద్ధతిని కథాకథన పద్ధతి లేదా కథా పద్ధతి అనేది పిలుస్తారనమాట. కథా పద్ధతి లేదా కథాకథన పద్ధతిలో దేని ప్రాతిపదికగా తీసుకుంటారంటే కథా చిత్రాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. కథలంటే బాలబాలికలకు సహజంగా ఆసక్తి కలిగి ఉండటం వల్ల వాక్యాల కంటే ఈ కథలు ఎక్కువ అర్థవంతంగా ఉండటం వల్ల మరింత ఉపయోగకరమని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అంటే ఇప్పుడు కథా పద్ధతిని కథా చిత్రాల ప్రాతిపదికగా తీసుకోవాలి. కథలంటే బాలబాలికలందరికీ కూడా చాలా ఇష్టం కాబట్టి, ఆసక్తికరంగా ఉంటారు కాబట్టి, వాక్యాల కంటే ఎక్కువ అర్థవంతంగా ఉంటాయి కాబట్టి ఇవి చాలా ఉపయోగకరమని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం అన్నమాట. కథను చిన్న వాక్యాలుగా రాసుకొని ఆ భావానికి ఒక్కొక్క బొమ్మను వేసి పెద్ద అట్ట మీద ఒక క్రమంలో ఉంచాలి. ఈ అట్టను గుర్తింపు కథా చిత్రం అని అంటారు. కథ ఏ విధంగా అయితే జరుగుతుందో దాని ఆధారంగా బొమ్మలైతే గీసి వాటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో అమరిస్తే దాన్ని ఆ అట్టను గుర్తింపు కథా చిత్రం అంటారు. రికగ్నైజేషన్ స్టోరీ చార్ట్ అనేది పిలుస్తారనమాట. ఈ కథా పద్ధతిలో ఉన్నటువంటి ప్రయోజనాలు చూసినట్టయితే పద వాక్య పద్ధతుల కంటే మేలైనది కథా పద్ధతి. బొమ్మలను చూస్తూ కథలు చదవటం పిల్లలకు ఒక అలవాటుగా మరియు ఒక ఆటగా ఉంటుంది. అలసట అనేది కలగదు, ఆసక్తిగా ఉంటుంది. బొమ్మలను చూస్తూ కథలు చదవటం పిల్లలకు ఒక ఆటగా ఉంటుంది. అలసట అనేది కలగకుండా ఆసక్తిని కలిగిస్తుంది. కథా చిత్రాలు పిల్లలను అమితంగా ఆకర్షించడం వల్ల మిగిలిన వాటికంటే ఈ పద్ధతి ప్రయోజనకారిగా ఉంటుంది. కథా చిత్రాలు పిల్లలకు అమితంగా ఆకర్షించగలుగుతాయి కాబట్టి మిగతా అన్ని పద్ధతుల కంటే ఈ కథా పద్ధతి చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. తెలుగులో పఠనాన్ని నేర్పడానికి 1వ తరగతిలో పద పద్ధతిని ఉపయోగిస్తారు. 2, 3 తరగతిలో వాక్య మరియు కథా పద్ధతులను ఉపయోగిస్తారు. 1వ తరగతిలో పఠనాన్ని నేర్పడం కోసం పద పద్ధతిని, 2, 3 తరగతుల్లో వాక్య లేదా కథా పద్ధతుల్ని ఉపయోగిస్తారనమాట. కథా పద్ధతి వచ్చేసి మనకు పఠనాన్ని పెంపొందించడానికి ఉపయోగిస్తే, కథాకథన పద్ధతి వచ్చేసి భాషణాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నమాట. కథా పద్ధతి అంటే ఏంటి? కథను చదవడం ద్వారా అంశాన్ని నేర్చుకుంటారు. అదే కథాకథన పద్ధతి అంటే ఏంటంటే ఉపాధ్యాయుడు చెప్పినటువంటి కథను విద్యార్థి తిరిగి చెప్పడాన్ని కథాకథన పద్ధతి అంటారు. సో కథాకథన పద్ధతి వల్ల భాషణం అనేది విద్యార్థిలో డెవలప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్వరోచ్చారణ పద్ధతి. ఈ పద్ధతిని ఆంగ్లంలో ఫోనిక్ మెథడ్ అనేది పిలుస్తారు. ఈ పద్ధతిలో ప్రతి పదంలోని వివిధ ధ్వనులను గుర్తించి ఉచ్చరించడం నేర్పబడుతుంది. స్వరోచ్చారణ పద్ధతిని ఆంగ్లంలో ఫోనిక్ మెథడ్ అనేది పిలుస్తారు. ఈ పద్ధతిలో ప్రతి పదంలోని వివిధ ధ్వనులను గుర్తించి ఉచ్చరించడం నేర్పబడుతుంది. విద్యార్థులు పదాల్లో ఉన్నటువంటి ధ్వనులను గుర్తించి వాటి ద్వారా పదాలను స్పష్టంగా గుర్తించగలుగుతారు. స్వరోచ్చారణ పద్ధతిని ఆంగ్లంలో ఫోనిక్ మెథడ్ అనేది పిలుస్తారు. ఈ పద్ధతిలో ప్రతి పదంలో ఉన్నటువంటి వివిధ ధ్వనులను గుర్తించి ఉచ్చరించడం నేర్పబడుతుంది. విద్యార్థులు పదాల్లోని ధ్వనులను గుర్తించి వాటి ద్వారా పదాలను స్పష్టంగా గుర్తించగలుగుతారు. ఇది స్వరోచ్చారణ పద్ధతి యొక్క అంశాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి పూర్ణ పద్ధతి. ఈ పద్ధతిలో భాషను మొత్తంగా నేర్పడం జరుగుతుంది. పూర్ణం అంటే మొత్తం అనే అర్థం. ఈ పద్ధతిలో భాషను మొత్తంగా నేర్పడం జరుగుతుంది. ఈ పద్ధతిని పూర్తి భాషా పద్ధతి అని కూడా అనొచ్చు. పూర్ణ పద్ధతిని పూర్తి భాషా పద్ధతి అని కూడా అనవచ్చు అనమాట. పూర్ణ పద్ధతి పదాన్ని అర్థవంతమైన చిన్న అంశంగా పరిగణిస్తుంది. పూర్ణ పద్ధతి పదాన్ని అర్థవంతమైన చిన్న అంశంగా పరిగణిస్తుంది. అర్థవంతమైన పదాల ఆధారంగా విద్యార్థులను విషయావగాహన వైపుకు నడిపిస్తుంది. అర్థవంతమైన పదాలను ఆధారంగా చేసుకుని విద్యార్థులను విషయం యొక్క అవగాహన వైపుకు నడిపిస్తుంది. తెలిసిన పదాల సహాయంతో సందర్భాన్ని బట్టి వాక్యంలోని కొత్త పదాలను వాటి అర్థాలను విద్యార్థులు ఊహించి తెలుసుకోగలరని విశ్వసిస్తుంది. ఈ పూర్ణ పద్ధతిలో భాగంగా తెలిసిన పదాల సహాయంతో సందర్భాన్ని బట్టి వాక్యంలో ఉన్నటువంటి కొత్త పదాలను వాటి యొక్క అర్థాలను విద్యార్థులు ఊహించి తెలుసుకోగలరని విశ్వసిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బోధనకు సంబంధించినవి పఠన బోధనా పద్ధతులు, అభ్యసనకు సంబంధించినవి పఠన రకాలు లేదా పఠన భేదాలు. ఇక్కడ బోధనకు సంబంధించినవి ఏమంటే పఠన బోధనా పద్ధతులు,
అభ్యసనకు సంబంధించిన వచ్చేసి పఠన రకాలు లేదా పఠన భేదాలు. వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్ణ పద్ధతిలో భాగంగా బోధనకు సంబంధించిన పద్ధతులు ఏవి అంటే పఠన బోధనా పద్ధతులు. అదే అభ్యసనకు సంబంధించి ఏవి ఉన్నాయి అంటే పఠన రకాలు లేదా పఠన భేదాలు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే మనం స్వరోచ్చారణ పద్ధతి గురించి అయితే తెలుసుకున్నాం. దీన్ని ఆంగ్లంలో ఫోనిక్ మెథడ్ అని అయితే అంటారు. ఈ పద్ధతిలో ప్రతి పదంలోని వివిధ ధ్వనులను గుర్తించి ఉచ్చరించడం అయితే జరుగుతుంది. విద్యార్థులు ప్రతి పదాన్ని గుర్తించి దాని యొక్క అంశాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. దీన్ని స్వరోచ్చారణ పద్ధతి అని అయితే పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి పఠన భేదాలు. చదివే రీతిని బట్టి పఠనం రెండు రకాలు. చదివే రీతిని బట్టి పఠనం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి ప్రకాశ పఠనం, అంటే బయటికి చదవటాన్ని ప్రకాశ పఠనం అంటారు. నెక్స్ట్ వచ్చేసి మౌన పఠనం. మౌన పఠనం అంటే మనసులోనే చదువుకోవడాన్ని మౌన పఠనం అంటారు. ఈ రెండు అంశాలు ఏమంటే చదివే రీతిని బట్టి పఠనం రెండు రకాలన్నమాట. విషయాన్ని గ్రహించడాన్ని బట్టి పఠనం రెండు రకాలు. అంటే విషయాన్ని చదివే రీతిని బట్టి రెండు రకాలు, పఠనం విషయాన్ని గ్రహించడాన్ని బట్టి మరో రెండు రకాలు ఉన్నాయి. అవి వచ్చేసి క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. చదివే రీతిని బట్టి పఠనం రెండు రకాలని చెప్పుకున్నాం. అందులో ఒకటి వచ్చేసి ప్రకాశ పఠనం. దాని గురించి అయితే ఇప్పుడు చూద్దాం. లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగేంద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాటు అనేది లేకుండా శబ్దయోగంగా హెచ్చు స్వరంతో శ్రోతలకు వినబడేటట్లు విశదమయ్యేటట్లు స్పష్టంగా భావస్ఫోరకంగా పఠించడాన్నే ప్రకాశ పఠనం అని అంటారనమాట. ప్రకాశ పఠనం అంటే లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశాన్ని వాగింద్రియాల సహాయంతో, అంటే మన నోటి సహాయంతో తగినమైన వేగంతో ఎటువంటి తడబాటు లేకుండా శబ్దయోగంగా హెచ్చు స్వరంతో శ్రోతలకు వినపడేటట్లు విశదమయ్యేటట్లు, అంటే అర్థమయ్యేటట్లు స్పష్టంగా భావాన్ని స్ఫోరించేటట్లుగా పఠించడాన్నే చదవడాన్నే ప్రకాశ పఠనం అని అయితే పిలుస్తారనమాట. దీనికి గల మరొక పేర్లు చూసినట్టయితే బహిర్పఠనం అని అంటారు, వాచా పఠనం అని అంటారు, బాహ్య పఠనం, బిగ్గరగా చదవటం, పైకి చదవడం అనే పేర్లు ఉన్నాయన్నమాట ప్రకాశ పఠనానికి. తొలుత ఉపాధ్యాయుడు విరామ చిహ్నాలను పాటిస్తూ స్వరభేదంతో ఉచ్చారణ వైవిధ్యంతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పఠన లక్షణాలన్నీ ఉండేలా ఆదర్శవంతంగా ప్రకాశ పఠనం చేస్తాడు. ఈ ప్రకాశ పఠనం అభ్యసనంలో చేయించడంలో రెండు రకాలు ఉన్నాయి. ఈ ప్రకాశ పఠనం అభ్యసనం చేయించడంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సామూహిక పఠనం, వైయక్తిక పఠనం అన్నమాట. చదివే రీతిని బట్టి పఠనం రెండు రకాలు. ఒకటి వచ్చేసి బాహ్య పఠనం, రెండు వచ్చేసి మౌన పఠనం. విషయాన్ని గ్రహించే దాన్ని బట్టి ఇది రెండు రకాలు. ఒకటి క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశాన్ని వాగేంద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాటు లేకుండా అందరికీ అర్థమయ్యేలాగా స్పష్టంగా చెప్పడాన్ని ప్రకాశ పఠనం అంటారు. దీనికి గల మరొక పేరు వచ్చేసి బహిర్పఠనం, వాచా పఠనం, బాహ్య పఠనం, బిగ్గరగా చదవడం, పైకి చదవడం అనే పేర్లు ఉన్నాయన్నమాట. తొలుత ఉపాధ్యాయుడు విరామ చిహ్నాలను పాటిస్తూ స్వరభేదంతో ఉచ్చారణ వైవిధ్యంతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పఠన లక్షణాలన్నీ ఉండే విధంగా ఆదర్శ ప్రకాశ పఠనం చేస్తాడు. ప్రకాశ పఠనం అభ్యసనం చేయించడంలో రెండు రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి వచ్చేసి మనకు సామూహిక పఠనం, సెకండ్ వన్ వైయక్తిక పఠనం. సామూహిక పఠనంలో విద్యార్థులందరూ ఒకేసారి చదవడంతో ఎవరు తప్పుగా చదివారో ఒప్పుగా చదివారో గుర్తించడం కష్టం. సామూహిక పఠనం అంటే అందరూ కలిసి ఒకేసారి చదువుతారు. ఇలా చదవడం వల్ల ఎవరు కరెక్ట్ చదివారో ఎవరు తప్పు చదివారో గుర్తించడం అనేది చాలా కష్టం. వైయక్తిక పఠనంలో ఒక విద్యార్థి చదువుతుంటే మిగతా విద్యార్థులు జాగ్రత్తగా పరిశీలించి దోషాలను స్వయంగా తెలుసుకొని తప్పులను సరిదిద్దుకోవడం జరుగుతుంది. వైయక్తిక పఠనంలో ఒకరే చదువుతుంటారు, మిగతా విద్యార్థులంతా అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి ఏమైనా దోషాలు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు అన్నమాట. విద్యార్థులు జాగ్రత్తగా పరిశీలించి దోషాలను స్వయంగా తెలుసుకొని తప్పులను సరిదిద్దుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు విద్యార్థుల పఠన దోషాలను సవరించడానికి వైయక్తిక పఠనం సరైనది. ఉపాధ్యాయుడు విద్యార్థులలో పఠనంలో ఏమైనా దోషాలు ఉన్నాయా లేదా అని సవరించడానికి
వైయక్తిక భేదనం సరైనదన్నమాట. వైయక్తిక పఠనం సరైనది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక చూపులో విద్యార్థి ఎంతవరకు చదవగలుగుతాడో అది అతని చూపు మేర లేదా నయనమితి అని అయితే అంటారు. ఇవి చాలా డిఎస్సిలో చాలా టెట్లలో అడిగినారనమాట ఈ బిట్స్. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి అంశం చాలా ఇంపార్టెంటే, ఏవి కూడా మిస్ అవ్వద్దు. ఒక చూపులో విద్యార్థి ఎంతవరకు చూడగలుగుతాడో అదే అతని చూపు మేర లేదా నయనమితి అని అయితే పిలుస్తారు. ఒక గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పదాల సముదాయాన్ని పలుకు మేర అనైతే పిలుస్తారు. ఒక గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పదాల సముదాయాన్ని పలుకు మేర అని పిలుస్తారు. ఒకే సమయంలో చూస్తున్న స్థానానికి పలుకుతున్న శబ్ద స్థానానికి మధ్య ఉన్న అంతరాన్ని చూపు మేర పలుకు మేర అంతరం అని అంటారు. దీన్నే వాగ్నయనమితి అనేది అంటారనమాట. పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం ముందు ఉన్నప్పుడు ఇది పురోగమన వాగ్నయనమితి అనైతే పిలుస్తారనమాట. పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్నటువంటి శబ్దస్థానం ముందుగా ఉన్నప్పుడు అది పురోగమన వాగ్నయనమితి అని పిలుస్తారు. పలుకుతున్న శబ్దం స్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం వెనుకబడితే అది తిరోగమన వాగ్నయనమితి అనైతే పిలుస్తారనమాట. విద్యార్థుల్లో పురోగమన వాగ్నయనమితి ఏర్పడేలా ఉపాధ్యాయుడు శిక్షణ ఇస్తే పఠనం బాగా అభివృద్ధి చెందుతుంది. విద్యార్థుల్లో పురోగమన వాగ్నయనమితి అనేది ఇస్తే ఏర్పడేలా ఉపాధ్యాయుడు చేస్తే పఠనం అనేది బాగా అభివృద్ధి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రకాశ పఠనం లేదా బాహ్య పఠనం యొక్క ప్రయోజనాలు. ఉచ్చారణలో దోషాలు, శబ్ద దోషాలు, విషయ దోషాలు సవరించడానికి వీలు కలుగుతుంది. ప్రకాశ పఠనం విద్యార్థులకు ఎక్కువగా ప్రాథమిక దశలో ఉపకరిస్తుంది. విషయం బాగా గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. వాగేంద్రియాలకు చక్కని శిక్షణ ఉంటుంది. సభా కంపం అనేది తొలగి సభల్లో మాట్లాడగల సామర్థ్యం పెరుగుతుంది. విద్యార్థులు భవిష్యత్తులో చక్కటి ఉపన్యాసకులుగా రాణించగలరు. ఈ ప్రకాశ పఠనం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో చక్కటి ఉపన్యాసకులుగా రాణించగలుగుతారు. వీరిలో సభాకంపం అనేది తొలగిపోయి వీరిలో మాట్లాడగల సామర్థ్యం అనేది పెరుగుతుంది. వాగేంద్రియాలకు చక్కని శిక్ష కూడా కలుగుతుంది మనకు బాహ్య లేదా ప్రకాశ పఠనం వల్ల. వాళ్ళు మాట్లాడేటప్పుడు వారు చదివేటప్పుడు ఉచ్చారణలో ఏమైనా దోషాలు ఉన్నప్పటికీ, శబ్ద దోషాలు ఉన్నప్పటికీ, విషయ దోషాలు ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు సవరించడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రకాశ పఠనం విద్యార్థులకు ఎక్కువగా ఎక్కడ అవసరం అవుతుంది అంటే ప్రాథమిక దశలో ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది ప్రకాశ పఠనం. ఇవన్నీ వచ్చేసి మనకు ప్రకాశ పఠనం లేదా బాహ్య పఠనం యొక్క ప్రయోజనాలు అన్నమాట. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ప్రకాశ పఠనం వల్ల విద్యార్థులలో భవిష్యత్తులో ఉపన్యాసకులుగా రాణించగలుగుతారు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ విషయం బాగా గుర్తుండటానికి కూడా అవకాశం ఉంటుంది. బాహ్య పఠనం చదవడం వల్ల విషయం బాగా గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. వాగేంద్రియాలకు చక్కని శిక్షణ, సభాకంపం అనేది తొలగి సభల్లో మాట్లాడగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకొని వారు ఉపన్యాసకులుగా రాణించగలుగుతారు భవిష్యత్తులో. చదివే అంశం మీదనే మనసు ఉంచి అన్యక్రాంతం అనేది లేకుండా సహాయపడుతుంది అన్నమాట. చదివే అంశం మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ అన్యక్రాంతం కాకుండా సహాయపడుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనసు పెట్టి ఇక్కడ టెక్స్ట్ బుక్ మనం ఉంటూ ఆలోచనలు ఎక్కడే ఉండడాన్ని అన్యక్రాంతం అనేది పిలుస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రకాశ పఠనంలో ఉన్నటువంటి పరిమితులు ఏమున్నాయి. ఎక్కువసేపు చదవడం వల్ల మనకు వాగేంద్రియాలకు శ్రమ అనేది కలుగుతుంది. తక్కువ కాలంలో ఎక్కువ విషయాలను నేర్చుకోలేరు. అధిక సమయం అనేది అవసరం అవుతుంది. పరిసరాలలోని చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలుగుతుంది. అంతేకాకుండా ఇది గ్రంథాలయాల్లో ఉపయోగకరంగా ఉండదు. నత్తి ఉన్నవారికి ఈ పఠనం ప్రతిబంధకంగా ఉంటుంది. దీని యొక్క పరిమితులు చూసినట్టయితే ఎక్కువసేపు పఠనం కొనసాగించడం వల్ల వాగే ఇంద్రియాలైనటువంటి నోరు వంటి వాటికి శ్రమ అనేది కలుగుతుంది. దీనికి ఎక్కువ టైం తీసుకుంటుంది. తొందరగా మనం చదవలేము. ఇది వచ్చేసి లైబ్రరీలో చదవడానికి అనుకూలంగా అయితే ఉండదు. నత్తి ఉన్నవారికి ప్రతిబంధకంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మౌన పఠనం. వాగేంద్రియాలకు శ్రమ అనేది కలిగించకుండా కేవలం కంటితో మనసుతో మౌనంగా చదువుకోవడానికి ఉపయోగపడే పఠనం
మౌన పఠనం. ఇక్కడ వచ్చేసి వాగేంద్రియాలకు శ్రమ అనేది కలిగించకుండా కేవలం కంటితోనూ మనసులో మౌనంగా చదువుకోవడమే మౌన పఠనం. లిపిని మౌనంగా చదివే పఠనం మౌన పఠనం. ఇక్కడ మనం లిపినే కదా చదువుతాము, ఆ లిపిని మౌనంగా చదివే పఠనం మౌన పఠనం. దీనికే గంభీర పఠనం అని, నిశ్శబ్ద పఠనం అని, అంతర పఠనం అని, నిగూఢ పఠనం అని పేర్లు కూడా ఉన్నాయి. మౌన పఠనంలో పలుకు మేర పరిమితి ఉంటుంది, కానీ చూపు మేరకు పరిమితి లేదు. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. మౌన పఠనంలో పలుకు మేరకు పరిమితి ఉంటుంది, కానీ చూపు మేరకు పరిమితి లేదు. విషయ గ్రహణకు, అర్థగ్రహణకు పెంపొందించే పద్ధతి ఏదంటే మౌన పఠనం. తరగతిలోని విద్యార్థులందరినీ పఠన శక్తికి ఏకకాలంలో పరీక్షించడానికి వీలవుతుంది. తరగతిలో ఉన్న విద్యార్థులందరినీ ఏకకాలంలో పరీక్షించడానికి వీలయ్యే పద్ధతి ఏది అంటే మౌన పఠనం. మౌన పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు చూసినట్లయితే వాగేంద్రియాలకు శ్రమ అనేది ఉండదు, ఇతరులకు ఇబ్బంది కూడా ఉండదు, ఎక్కువసేపు పఠనాన్ని కొనసాగించవచ్చు, తక్కువ కాలంలో ఎక్కువ విషయాలను చదవచ్చు, క్లిష్టమైన భావాలను ప్రశాంతంగా వెనుకకు వెళ్ళి 1-2 సార్లు చదువుకొని గ్రహించవచ్చు. విస్తార పఠనానికి నాంది ఏంటంటే మౌన పఠనం. మౌన పఠనం వల్ల విస్తార పఠనానికి నాంది కలుగుతుంది. పఠనం యొక్క వేగాన్ని పెంచుతుంది, మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది, ఏకాగ్రత, అవధానాన్ని పెంపొందిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రంథాలయాల్లో పఠించడానికి ఉపకరిస్తుంది, కాబట్టి ఇది సాంఘిక ప్రయోజనం కలదని చెప్పొచ్చు. ఉచ్చారణ దోషాలు, శబ్ద దోషాలు, విషయ దోషాలను మనం మౌన పఠనం ద్వారా తెలుసుకోలేమన్నమాట. లయబద్ధకంగా చదివి ఆనందానుభూతిని కూడా పొందలేరు. మనసు వేరే ఆలోచనలకు తావిచ్చే అవకాశం ఉంటుంది, అంటే అన్యక్రాంతం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. శ్రోతలకు వినిపించే అవకాశం ఉండదు. అన్ని దశల వారికి ఇది అనుకూలమైనదైతే కాదనమాట. మౌన పఠనం యొక్క ప్రయోజనాల్లో వాగేంద్రియాలకు ఎటువంటి శ్రమ అయితే ఉండదు, ఇతరులకైతే ఇబ్బంది ఉండదు. ఇది గ్రంథాలయంలో కూడా ఉపయోగించుకోవచ్చు, ఎక్కువసేపు పఠనాన్ని కొనసాగించుకోవచ్చు, ఎందుకంటే వాగేంద్రియాలకు శ్రమ ఉండదు కాబట్టి. తక్కువ కాలంలో ఎక్కువ విషయాలను చదవచ్చు. ఏవైనా క్లిష్టమైన భావాలు ఉన్నప్పుడు వాటిని ప్రశాంతంగా మళ్ళీ వెనక్కిచ్చి 1-2 సార్లు చదువుకుని దాన్ని గ్రహించవచ్చు అన్నమాట. విస్తార పఠనానికి నాంది వచ్చేసి మనకు మౌన పఠనం. పఠన వేగాన్ని పెంపొందుతుంది, మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది, ఏకాగ్రతను, అవధానాన్ని పెంపొందిస్తుంది. గ్రంథాలయాల్లో పఠించడానికి ఉపయుక్తకరమైన పఠనం మౌన పఠనం. అవధానాన్ని పెంపొందిస్తుంది, ఏకాగ్రతను కూడా డెవలప్ చేస్తుంది. గ్రంథాలయంలో చదివేదానికి చాలా ఉపయోగకరం. ఉచ్చారణ దోషాలు, శబ్ద దోషాలు, విషయ దోషాలను ఇక్కడ తెలుసుకోలేం. ఇవి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నమాట. లయబద్ధకంగా చదివి ఆనందానుభూతిని పొందలేము. మనసు వేరే ఆలోచనలకు తావిచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అన్యక్రాంతం జరిగే ఆస్కారం ఉంటుందన్నమాట. శ్రోతలకు వినిపించే అవకాశం మౌన పఠనంలో ఉండదు. అన్ని దశల వారికి ఇది అనుకూలమైన పఠనం కాదు అన్నమాట. ఇది అన్ని దశల వారికి అనుకూలమైనటువంటి పఠనం కాదు మౌన పఠనం. నెక్స్ట్ వన్ వచ్చేసి క్షుణ్ణ పఠనం. క్షుణ్ణ పఠనం అంటే ప్రతి అంశాన్ని సవివరంగా క్షుణ్ణంగా చదవటాన్నే క్షుణ్ణ పఠనం అంటారు. ఒక్కొక్క పాఠ్యాంశంలోని భాష, భావ విశేషాలను సమగ్రంగా తెలుసుకుంటూ చదవడమే క్షుణ్ణ పఠనం అంటారు. అంటే ఒక్కొక్క పాఠ్యాంశంలో ఉన్నటువంటి భాష మరియు భావ విశేషాలను సమగ్రంగా తెలుసుకుంటూ చదవటమే క్షుణ్ణ పఠనం అని చెప్పచ్చు. క్షుణ్ణ పఠనం క్షుణ్ణంగా చదవటం అంటే ఏ అంశాన్ని వదిలిపెట్టుకోకుండా మొదటి నుంచి చివరి దాకా ఆమూలాగ్రం ఆశాంతం చదవటం అని అర్థం. అంటే ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా ప్రతి అంశాన్ని చదవడాన్ని క్షుణ్ణ పఠనం అంటారు. ఈ పఠనానికి వాచకమే ఆధారం. క్షుణ్ణ పఠనానికి ఏది ఆధారం అంటే వాచకమే ఆధారం. ఈ పఠనం ద్వారా విద్యార్థులు భాషా సాహిత్యం పైన మంచి పట్టును సాధిస్తారు. ఈ క్షుణ్ణ పఠనం ద్వారా విద్యార్థులు భాష యొక్క సాహిత్యం పైన మంచి పట్టునైతే సాధిస్తారు. ఈ క్షుణ్ణ పఠనానికి ఆధారం వచ్చేసి వాచకం. క్షుణ్ణ పఠనం అంటే ఏదైనా ఒక అంశాన్ని ఆమూలాగ్రం లేదా అమాంతం మొత్తం ఆశాంతం చదవటాన్నే క్షుణ్ణ పఠనం అంటారు. ఇక్కడ వచ్చేసి
ప్రతి అంశాన్ని సవివరంగా క్షుణ్ణంగా చదవటాన్ని క్షుణ్ణపఠనం అంటారు. ఒక్కొక్క పాఠ్యాంశంలోని భాష మరియు భావ విశేషాలను సమగ్రంగా తెలుసుకోవడమే క్షుణ్ణపఠనం, సమగ్రంగా చదవడమే క్షుణ్ణపఠనం అని అయితే పిలుస్తారు. నెక్స్ట్ క్షుణ్ణపఠనానికి సంబంధించి కొన్ని నిర్వచనాలు చూసినట్టయితే, కాసట బీసటగా వివిధ విషయాలను చదవటం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవటం మేలు అని చెప్పాడు నాష్. కాసట బీసటగా వివిధ విషయాలను చదవటం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవడం మేలని చెప్పిన వ్యక్తి నాష్. కొత్త పుస్తకాలను రుచి చూసేవి కాను, మరికొన్ని పుస్తకాలు మింగే విధంగాను, ఇంకా కొన్ని నమిలి జీర్ణం చేసుకునే విధంగాను ఉంటాయి అని చెప్పినది బెకన్. కొన్ని పుస్తకాలు రుచి చూసే విధంగాను, మరికొన్ని పుస్తకాలు మింగే విధంగాను, ఇంకా కొన్ని నమిలి జీర్ణం చేసుకునే విధంగాను ఉంటాయని చెప్పినది బెకన్. జడప్రాయంగా ఉన్నటువంటి అమిత జ్ఞానం కన్నా చైతన్యంలో ఉన్నటువంటి పరిమిత జ్ఞానమే మిన్న అను సూక్తి క్షుణ్ణపఠనానికి చెందినదన్నమాట. క్షుణ్ణపఠనం ప్రకాశంగా కానీ, మౌనంగా కానీ, లేదా రెండు విధాలుగా కానీ జరుగుతుంది. క్షుణ్ణపఠనం గట్టిగా అయినా చదువుకోవచ్చు, మౌన పఠనంగా అయినా చదువుకోవచ్చు, లేదా రెండిలాగా కూడా చదువుకోవచ్చు అనమాట. ఒకే పుస్తకాన్ని పదే పదే పఠించడం వల్ల క్షుణ్ణపఠనాభివృద్ధి జరుగుతుంది. ఒక పుస్తకాన్ని పదే పదే పఠించడం వల్ల క్షుణ్ణపఠనాభివృద్ధి అనేది జరుగుతుందన్నమాట. ఏ పేజీలో ఏమిందో చెప్పగలిగే నైపుణ్యం అనేది కూడా పెరుగుతుంది. శ్రీ గొడవర్తి సూర్యనారాయణ గారు తన అభినవ వాచకార్యం అనే గ్రంథంలో క్షుణ్ణపఠనాన్ని తెలిపారు. ఏంటంటే, ఇది ఒక వాక్యాన్ని కానీ వ్యాసాన్ని కానీ అమూలాగ్రంగా, అంటే మొదటి నుంచి చివరి వరకు ప్రతి శబ్దం మీద, అర్థం మీద పరిపూర్ణంగా దృష్టి సారించి విశేషంగా చదవడాన్నే క్షుణ్ణపఠనం అంటారని శ్రీ గొడవర్తి సూర్యనారాయణ గారు తన అభినవ వాచకార్యం అనే గ్రంథంలో పేర్కొనడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి క్షుణ్ణపఠనం, దాని ప్రయోజనాలు. ప్రతి శబ్దం అర్థం, దాని వినియోగ దక్షత విద్యార్థులకు అలవడుతుంది. భాషా స్వరూపం అనేది తెలుస్తుంది. భాషలో లోతైన జ్ఞానం కూడా ఏర్పడుతుంది. పద్య బోధనలో క్షుణ్ణపఠనం వల్ల సాహిత్యాభిరుచి అనేది పెరుగుతుందన్నమాట. గద్య బోధనలో పాఠ్యాంశంలోని ప్రతి పదం సొంత వాక్య ప్రయోగం చేయగల సామర్థ్యం అలవడుతుంది. గద్య బోధనలో పాఠ్యాంశంలోని ప్రతి పదం కూడా సొంత వాక్య ప్రయోగం చేయగల సామర్థ్యం అలవడుతుంది. భాష యొక్క సౌందర్యం, దాని వర్ణనలు, భావనలు, అలంకారాలు, అర్థాలు, తాత్పర్యాలు, శబ్దాల యొక్క రూపాంతరాలు, సంధి, సమాసాలు మొదలైనటువంటి అన్ని అంశాలకు సంబంధించి శబ్దం యొక్క స్వరూపాలను తెలుసుకుంటారనమాట. ఇవన్నీ వచ్చేసి క్షుణ్ణపఠనానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు. ఈ వీడియో వచ్చేసి ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం విస్తార పఠనం గురించి ఇంకా మిగిలిన అంశాల గురించి అయితే పార్ట్ 3లో అయితే చెప్పుకుందాం.